దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామములో మీ అందరికీ శుభవందనాలు. ఈరోజు ఆదివారం, నవంబర్ నెలలో చివరి ఆదివారానికి వచ్చాం. ఎవరు కూడా మిస్ అవ్వకండి. ఆరాధన సమయానికి అందరూ సిద్ధపడాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యముల నుండి సామెతల గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనములో యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకు ఇష్టలు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ఈ భూమి మీద మనుషుడు చాలా మందికి ఇష్టంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాడు, అనేక మందికి ఇష్టలుగా ఉండాలని కోరుకుంటూ ఉంటాడు. కానీ దేవునికి ఇష్టంగా ఉండాలని కోరుకోవటం లేదు. దేవుని వాక్యం చెప్తుంది, యథార్థముగా ప్రవర్తించేవారు, యథార్థంగా జీవించేవారు దేవునికి ఇష్టమైన వారినిగా దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. ఇష్టం కావాలని, చేసుకోవాలని, ఇష్టపరచుకోవాలని కోరుకుంటున్నాడు. ఆయన అంటే ఇష్టంగా ఉండాలని కోరుకుంటున్నాడు, ఇష్టపడాలని కోరుకుంటున్నాడు. నీవు దేవునికి ఇష్టడుగా ఉండడానికి సిద్ధపడాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండటం అసాధ్యమని వాక్యం సెలవిస్తా ఉంది. కనుక యథార్థముగా ప్రవర్తించి ఆయనకి ఇష్టలుగా జీవిద్దాం. అట్టి ఆశీర్వాదానికి వారసులుగా మనం ఉందాం. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.